అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను చంపేస్తామని ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా హెచ్చరించింది. అధ్యక్షుడు ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర మంత్రులు, ఎలన్ మస్క్, వైట్ హౌస్ సిబ్బందిని హతమారుస్తామంటూ ఆల్ ఖైదా ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ నాయకుడు సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకి దాదాపు 30 నిమిషాల నిడివితో ఓ వీడియో విడుదల చేశాడు. అతడి తలపై అమెరికా $6 మిలియన్ రివార్డును ప్రకటించింది. 2024 మార్చిలో ఆల్ ఖైదాకు సాద్ బిన్ అవ్లాకి చీఫ్ గా బాధ్యతలు చేపట్టాడు. గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవాలని సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకి పిలుపునిచ్చాడు. అమెరికాలోని లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఎలాంటి హద్దులు లేవని చెప్పాడు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. మొత్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మరోసారి అల్ ఖైదా ఉగ్ర సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా కూడా ట్రంప్ తో పాటుగా ట్రంప్ తో సహా ఆయన కార్యవర్గం కీలక మంత్రులను మొత్తం కూడా వైట్ హౌస్ సిబ్బందిని కూడా హతమారుస్తామంటూ ప్రకటించింది. సో ఒక రకంగా సెన్సేషనల్ గా మారింది, సంచలనంగా మారుతా ఉంది. ఇటీవల మొత్తంగా ఆల్ ఖైదాకు సంబంధించినటువంటి ఆల్ ఖైదా అరేబియన్ పెన్సులా విభాగానికి సంబంధించినటువంటి అధినేత అయినటువంటి సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకి మొత్తంగా కూడా ఈ యొక్క ట్రంప్ ను హతమారుస్తాము, ట్రంప్ లోని మంత్రులను అదేవిధంగా వైట్ హౌస్ సిబ్బందిని మొత్తం కూడా హతమారుస్తామని చెప్పేసి ముక్కలుగా నరికి చంపుతామంటూ కూడా ఒక హెచ్చరిక చేశారు. సో గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి ప్రతీకారంగానే ఈ హెచ్చరికలు జారీ చేసినట్టుగా కూడా అవ్లాకి మొత్తంగా పిలుపునిచ్చాడు. సో అమెరికాలోని సైనికులు అదేవిధంగా కీలక నేతలు, అధ్యక్షుడు సహా అట్లాంటి కీలక టార్గెట్ చేసుకుని తమ దాడులు ఉండబోతున్నాయని చెప్పేసి ఒక హెచ్చరించారు. సో ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా వైట్ హౌస్ సిబ్బందితో పాటు ట్రంప్ తో పాటు కొంత మరొకసారి భద్రతను కట్టుదిట్టం చేశారని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో గాజాలో ఇజ్రాయెల్ చేపడుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఈ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి అవ్లాకి ఇట్లాంటి ప్రకటన విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. సో గతంలో కూడా ఈ యొక్క అవ్లాకి అమెరికాలో యూదుల పైన దాడులు జరిగిన సందర్భాలున్నాయి. ఇటీవల 4 రోజుల క్రితం కూడా ఆ యూదులకు సంబంధించి ఒక ఈవెంట్ జరుగుతున్న క్రమంలో కూడా కాల్పులు జరిపారు. సో అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ సంబంధించిన ఎంబసీతో పాటుగా మొత్తంగా కూడా ఒక 2-3 చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం ఈ వ్యవహారం మాత్రం కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఒక ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదులను నిర్మించాలి, తీవ్రవాదులను నిర్మూలించాలి, తీవ్రవాదులకు సంబంధించినటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అందరినీ కూడా కట్టడి చేయాలి, అదుపులోకి తీసుకోవాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతుండగానే ఇప్పుడు అవ్లాకి మరొకసారి ఏకంగా అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుని చంపేస్తామంటూ బెదిరింపులు చేయడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పవచ్చు. సో ఇప్పుడే దీని ప్రకారం అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ఈ యొక్క హెచ్చరిక పైన అక్కడ ఉన్నటువంటి వైట్ హౌస్ సిబ్బంది కావచ్చు, మొత్తం భద్రతా వ్యవస్థలు అంతా కూడా కట్టుదిట్టమై అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మొత్తం ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది భద్రతను కట్టుదిట్టం చేసే పనిలో ఉన్నారని చెప్పవచ్చు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.